చల్లగా చల్లగా. గాయత్రీ దేవి. జడ్జెస్. గాయత్రి సార్, ఇళయరాజా గారి స్వర విన్యాసాలని కళ్ళకు కట్టినట్టుగా చెవులకి కట్టినట్టుగా
తెలియజేసే పాట ఇది. అద్భుతమైన పాట ఎంచుకున్నావు నువ్వు. నిన్ను కోరి వర్ణం పాడడం ద్వారా ఈ ప్రథమ బహుమతి నిన్ను కోరి రావాలని పాడావో ఏంటో నాకు తెలియదు, కానీ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. తర్వాత పాస్ మార్కులు అంటే ఏంటి? పాస్ మార్కులు అంటే 35 మామూలుగా? ఎస్ సార్, 100కి 35 అంటే పాస్ మార్కులు అని అంటే ఎక్కువ మంది పాసులు తీసుకుని మీ వాళ్ళని రప్పిస్తే మీరు మార్కులు వేస్తారు. పాస్ మార్కులు వస్తాయనుకుంటున్నావా, లేకపోతే పాస్ మార్క్ గురించి డిస్టింక్షన్ రావాలనుకుంటున్నావా? డిస్టింక్షన్ కోసమే సార్. డిస్టింక్షనేనా? అంటే ఎక్కువ పాసులు వస్తే అన్ని పాసులే కలిపి డిస్టింక్షన్ మారుతాయి అన్నమాట. చూద్దాం. ఏదేమైనా చక్కటి కరతాళతో సంపాదించుకున్నావు, హృదయాలను కూడా నువ్వు గెలుచుకుంటావని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి, నువ్వు అత్యద్భుతంగా అమోఘంగా ఎప్పుడు ఆలపించినట్లే ఇవాళ కూడా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఒకటి ఏంటంటే సో ఆ చిన్న చిన్న జిలుగుల గమకాలు ఏవైతే ప్లాన్ చేసి పెట్టారో ఆల్రెడీ ఇళయరాజా గారు, అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్ అయినట్టుగా నాకు అనిపించింది. ఓకే మ్యామ్. నిన్ను కోరే వర్ణం సరి సరి కలిసేనే, అది కదా. ఆ మేనేజ్ చేయడం చాలా బాగా మేనేజ్ చేసావు. బ్రీదింగ్, నిన్ను కోరి వర్ణం, అక్కడ బ్రీదింగ్ తీసుకున్నావు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మ్యూజిషియన్స్ అయి ఉండాలి. మామూలుగా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్నవి ఎవరికి అర్థం కావు. మనం ఎంత మ్యాథమెటిక్స్ ఉంటుందో అందులో, ఎక్కడ కట్ చేసి బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా నెక్స్ట్ సెంటెన్స్కి ఎలా, నెక్స్ట్ అక్షరానికి ఎలా వెళ్తాం అనేది ఓన్లీ మనకే అర్థమయ్యే విషయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిత్ర గారి 25th మూవీలో నుండి, అంటే ఆవిడ పాడిన 25వ చిత్రం ఇది అని మెన్షన్ చేసి ఆవిడకి ట్రిబ్యూట్ ఇచ్చినట్టుగా, ఆవిడని ఆనర్ చేసినట్టుగా అనిపించింది ఈ వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రి సార్, బాగా పాడావు. చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. రాజశ్రీ గారు రాశారు. దాదాపు 1000 సినిమాలకు పైగా అనువాద గీతాలు రచించారు ఆయన. అనువాద బ్రహ్మ అంటారు ఆయన్ని. ఆయన సంగీత దర్శకుడు అవుదామని సినిమా రంగంలోకి వచ్చారు, కానీ రచయిత అయ్యారు. 1000 సినిమాలకు రాసిన తర్వాత చివరికి మామా కోడలు అనే సినిమా ద్వారా సంగీత దర్శకత్వం వహించారు ఆయన. మంచి పాట, బాగా పాడావు. నువ్వు నాకు అంటే గాయత్రి అనే పేరు పాతదే కానీ పాట ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది నీది. వర్ణం అంటే నిన్ను కోరి వర్ణం అంటే, వర్ణం అంటే అర్థం స్వరం అనే అర్థం ఒకటి ఉంది, రంగు అనే అర్థం ఉంది. అట్లాగే నువ్వు సంగీత స్వరాల్లో 8వ స్వరానివి, ఇంద్రధనుసులో రంగుల్లో 8వ రంగువి. థ్యాంక్ యూ సార్. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, వెల్ డన్. థ్యాంక్ యూ ఆల్ సార్. ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ సార్.